చిరంజీవి గారి ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1942. అదేవిధంగా ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 336. ఓకే. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి అశోక్ గజపతిరాజు గారి గురించి ప్రస్తావించడం జరిగింది ఇదివరకు ఇంటర్వ్యూలో. అతను గవర్నర్ గా అపాయింట్ కాక ముందు వరకు, ఓకే. ఇప్పుడు ఆయన 2 పెన్షన్లు తీసుకునేవారు. ఆ, గవర్నర్ గా గోవా గవర్నర్ గా అపాయింట్ అయిన తర్వాత ఆయనకి శాలరీ మాత్రమే వస్తుంది. అంటే ఏదైనా కానీ ఎనీ Pensions రావు. పొలిటికల్ పొజిషన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ వీళ్ళు ఎమ్మెల్యేగా మళ్ళీ ఎలక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి పెన్షన్ రాదు, ఓన్లీ శాలరీ మాత్రమే వస్తుంది. కాబట్టి సేమ్ అదే అప్లికబుల్ టు గవర్నర్. అవును. కాబట్టి గవర్నర్ గారికి జీతమే వస్తుంది, పెన్షన్ రాదు. అదే. ఆయన కూడా ఎంపీ ఎమ్మెల్యే చేశారు, ఆయన 2 పెన్షన్స్ తీసుకున్నారా? లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు కాబట్టి అవును తీసుకున్నారు సార్. నేను విత్ సీరియల్ నెంబర్ తో సహా ప్రస్తావించడం జరిగింది అశోక్ గజపతిరాజు గారి గురించి. అదేవిధంగా ఇంకా మన రెండో ప్రముఖ వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు సార్. అండ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్. అవును సార్. ఎంపీ పెన్షన్ లిస్టు తన నెంబర్ 127 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టు తన నెంబర్ 345. ఇక మూడో ప్రముఖ వ్యక్తి మన టీజీ వెంకటేష్ గారు సార్ ఫ్రమ్ కర్నూలు. ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా. బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. అవును సార్. ఆయన ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేశారు సార్. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 2113 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 333. ఇంకా నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్. ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 85. ఇంకా ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు సార్ ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 371. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సర్వే సత్యనారాయణ గారు సార్ మంత్రిగా పనిచేశారు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు ఫ్రమ్ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 694 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 2223. సార్ వీళ్ళందరూ ఈ ప్రముఖులందరూ వీళ్ళే కాదు, ఇప్పుడు అంటే అదే చెప్తుపోతున్నాను సార్. ఇంకెవరు ఉన్నారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి ఉంటుంది. ఇంకెవరు ఉన్నారు నేను చెప్పబోతున్నాను సార్. నేను ప్రముఖుల పేర్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మీరు ప్రముఖులు, అందరికీ తెలిసిన వారు, మీరు ముందుకొచ్చి ఒక పెన్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని ఆదర్శించి ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారు. మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు కొంతమందికి అసలు పెన్షనే అవసరం లేదు. వాళ్ళ సామాజిక స్థాయిని బట్టి చూస్తే పెన్షనే అవసరం లేదు. అవును సార్. కాకపోతే వాళ్ళకి వచ్చినటువంటి హక్కు కాబట్టి దాన్ని ఒకదాన్ని ఉపయోగించుకోవచ్చు, రెండు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటారు. ఖచ్చితంగా కాదు సార్. మన డబ్బు మన హక్కు సార్ అది.